ఇది అపోస్తులైన పౌలు గారు సంఘానికి రాసిన మాట. ఆనాడు సంఘానికి రాశాడంటే ఈనాడు సంఘానికి వర్తించదా? వర్తిస్తుంది. ఏ మాట రాశారైనా? ఆత్మను అప్పగించుకోవాలంటే 2 లక్షణాలు ఉండాలన్నాడు ఇక్కడ. 2 లక్షణాలు. మొట్టమొదటిది ఏంటంటే దేవుని చిత్త ప్రకారమైన బాధ. ఏంటి? దేవుని చిత్త ప్రకారమైన బాధ. ఓకే, మనకి కొన్ని బాధలు ఉంటాయి. ఏంటవి? మనం అప్పు చేసి పడే బాధ దేవుని చిత్తానుసారమైందా? మనం ఎక్కువగా తినేసి కొలెస్ట్రాల్ తెచ్చుకుని సరిగ్గా నడలేక ఉండేటువంటి శరీర సంబంధమైన బాధలు దేవుడికి సంబంధమైందా? ఇలా లోక సంబంధమైనవి ఎన్నో మాటల అవతల గురించి యువతల గురించి మాట్లాడి వాళ్ళ చేతులు తిట్లు తినేవి ఈ లోక సంబంధమైనవా? దేవునికి సంబంధమైన బాధ? నువ్వు వాడి గురించి అంటమెందుకు? వీడి చేత తిట్టించుకోవడం ఎందుకు? నువ్వు ఒకవేళ దేవుడి గురించి మంచి పలుకోవు, నీకు చెడు ఎదురు వచ్చింది, ఇది ఆత్మ సంబంధమైన బాధ. ఓకే, అందరూ చక్కగా నిద్రపోతున్నారు, నువ్వు పొద్దున్న లేకటానికి నీ శరీరం సహకరించట్లేదు, అయినా కానీ శరీరాన్ని చక్కగా నలగొట్టుకోవడంలో నువ్వు పడే బాధ దేవుని కోసం పడుతున్నావు కనుక ఇది బాధ. చెడు చూడాలని ఆశ ఉంది, చెడు చూడకోకుండా నీ కళ్ళుని అదుపులో పెట్టుకున్నావు కనుక కళ్ళు విషయంలో నువ్వు పడుతున్న దేవుని చిత్తానుసారమైన బాధ. ఎదుటి వ్యక్తి గురించి నీ మాట్లాడాలని తపన లోపల చాలా ఎక్కువ అయిపోతుంది, అయినా కానీ దేవుడి మాటిని అణుచుకున్నావు. నిజంగా ఒకడి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలనిపిస్తుంది, కానీ అది ఆపుకోవడం చాలా కష్టం తెలుసండి.